తిక్కలోడు తిన్నారబోతే ఎక్కాదిగా సరిపోయిందంట. ఇది సామెత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని లేకుండా పోయింది. అప్పటిదాకా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరూ అనుకున్నారు. జగన్ కూడా అదే చెప్పాడు. జగన్ కూడా ఒప్పుకున్నాడు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. నేను ఇంకా పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను. నేను ఇక్కడ నుంచే అన్ని నిర్ణయాలు ప్రకటిస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పాడు. దాన్ని అమరావతి ప్రజలు నమ్మారు. రాష్ట్రం అంతా నమ్మింది. జగన్‌కి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పాడు. సరే అది దాన్ని జనం యాక్సెప్ట్ చేయలేదు. అయినా సరే జగన్ 3 రాజధానులు కట్టింది కూడా ఏం లేదు. 3 ప్రాంతాల్లో ఏ నగరాన్ని, ఏ ప్రాంతాన్ని జగన్ డెవలప్ చేసిందే లేదు. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని లేకుండా మాత్రం చేశాడు. రాజధాని అంటే ఏమిటి అనే దాంట్లో ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఆంధ్రాని ఎవరైనా వెక్కిరించాలంటే ఏం వెక్కిరిస్తారు? ఇంతవరకు మీరు రాజధాని కట్టుకోలేకపోయారని వెక్కిరిస్తారు. ఆ వెక్కిరింపుకి కారణం ఏంది? 2019 నుంచి 2024 మధ్య రాజధాని విషయంలో జరిగిన విధ్వంసం. రాజధాని అంటే ఏంటో క్లారిటీ లేకుండా చేయటం. దానివల్ల జరిగినటువంటి ఈ మొత్తం ఇష్యూలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మళ్ళా 3 రాజధానుల కాన్సెప్ట్ నుంచి మావిగన్‌కి జగన్ మారారు. ఇప్పుడు కూడా చూడండి, నేను మళ్ళా అధికారంలోకి వస్తే మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటది అని చెప్తున్నాడు. మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటది, అమరావతి ఉండదు అని చెప్తున్నాడు. నిజానికి అది జగన్ వల్ల అయ్యే పని కాదు. జగన్ తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా సరే రాజధాని మార్చడం జగన్ వల్ల కాదు. రాజధానికి అంటే అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత ఉంది. ఈ దేశంలో ఏ రాజధానికి లేని చట్టబద్ధత అమరావతికి ఉంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించింది. ఇప్పుడు రాజధానిని మార్చాలి అని జగన్ అనుకుంటే మళ్ళా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలి. చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు మావిగన్ అని పెట్టాలి అక్కడ. మరి దానికి జాతీయ పార్టీలు ఒప్పుకోవాలి. కానీ జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళంతా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దానికి అగ్రీ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకుండా రాజధాని మార్చడం అనేది జగన్ వల్ల కాదు. కానీ జగన్ ఏం చేస్తాడు? అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అన్నది ఒక క్లారిటీ లేకుండా చేస్తాడు. అందుకనే జగన్ చేతికి అధికారం అప్పచెప్తే మళ్ళా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. తిక్కలోడు తిరణాలు పోతే ఎక్కాదిగా సరిపోయింది అన్నట్టుగా మళ్ళా జగన్ చేతికి అధికారం ఇస్తే మాత్రం రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చుకుంటారా లేదా చూడాలి. థ్యాంక్ యూ.